హలో హాయ్ అండి. నిన్నైతే బ్యాక్ పార్ట్ అయితే చూపించాను కదండి. ఈరోజైతే ఫ్రంట్ కాకుండా ఈరోజు మరి చేతులు అయితే చూపిస్తున్నాను. ప్లీజ్ కటింగ్లో వెళ్ళే ముందు నా వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఎలా కట్ చేయాలో హ్యాండ్స్ అయితే నేను చూపిస్తాను అనమాట. అంటే ఇది ఎల్బో హ్యాండ్ అనమాట. ఏమో లావుగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వేస్తే మనం ఈజీగా కుట్టడం అయిపోవాలన్నమాట. మనం ఇలా వేస్తే 4 సైడ్లు కూడా మనం ముక్క అనేది కట్టాలి. ఇలా లేకుండా ఒక పక్కనే కట్టుకునే విధంగా మనం ఇలా అయితే వేయాలి. మీకు చాలా పని కూడా చాలా తక్కువ అవుతుందండి. మీకు తెలియని విషయాలు కూడా చెప్తున్నాను. అయితే హ్యాండ్స్కి ఇలా మనం మడతేసుకున్న తర్వాత ఇలా అయితే ఖర్చు కోసం వేస్ట్ పోయినా ఖర్చు కొంచెం ఉంటుంది కాబట్టి అది వేస్ట్ పోయినా సరే అది క్లాత్ అంతగా బాగాలేదని చెప్పేసి ఎల్బో హ్యాండ్ అనమాట. ఈమె హ్యాండ్ వచ్చేసి 9 అంగుళాలు ఉందన్నమాట. 9 అంగుళాలు ఉంది. ఇక్కడికి 9 కరెక్ట్గా ప్లస్ 9.5 అంటే ఒక అరించు నేను ఖర్చు కోసం అయితే ఇచ్చానమాట. చెయ్యి బారు, చెయ్యి లూజు అంటే చెయ్యి మొత్తం చూసుకోవట్లేదండి, నేను ఇందులో సగమే చూసుకుంటున్నాను. చెయ్యి లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉందన్నమాట. మనం 7 ఇంచులు అయితే ఇలా డైరెక్ట్గా ఇచ్చేసేయాలి. ఇక్కడ మనం అనేది ఇక్కడైతే చూసుకున్నాం కదండి, కరెక్ట్గా 7 అంగుళాలు అయితే మనకి చెయ్యి లూజ్ వచ్చింది. తర్వాత మనం ఇది ఎంత పెట్టుకున్నాము, 9.5 పెట్టుకున్నాం. ఇదైతే 9.5 పెట్టుకున్నాం కదా, మనం ఇది కరెక్ట్గా 7 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. అంటే 7 ఇంచులు ఎవరికైనా 7 ఇంచులు ఉంటుంది. చెయ్యి కింద లూజ్ అనమాట. చెయ్యి కింద అంటే ఇదన్నమాట. చెయ్యి కింద ఇది పైన, ఇది చెయ్యి కింద. ఇదైతే 7 అంగుళాలు అయితే ఇవ్వాలి. ఇలా కరెక్ట్గా 7 అంగుళాలు. కొంతమందికి చంక డౌన్ బట్టి ఉండిద్ది. 2 అంగుళాలు దేనికైనా సరే, మనం 10 వచ్చింది అనుకోండి, 7.5 8 అంగుళాలు అలా అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చంక లూజు ఎంత ఉంది, మనకి 10 ఉంది. మనకి ఇలా 10 ఒక అడ్డగీత అంతే అండి. ఇది చెయ్యి చూసారా ఎంత ఉందో. ఇలా అనేది మనకి ఒక గీత అయితే గీసుకోవాలి. చెయ్యి ఇలా ఉంది కదండి, చెయ్యి లూజ్ వచ్చేసి 10 ఉంది కదా, ఇందులోంచి మనం మడవాలన్నమాట. ఇలా మడిస్తే ఒక మార్కింగ్ అయితే వేయాలి. ఎందుకంటే ఇది మనం లో షేప్ కోసం అయితే యూజ్ అవుతుంది అన్నమాట. అది ఇది ఒక గీత అయితే గీసుకోండి. ఇలా మధ్యలో టేప్ మడతేసిన తర్వాత మనం ఇలా అనేది ఆ టేప్ మధ్యలోకి ఒక గీత అయితే గీసుకొని మనం ఇందులో కలుపుకొని మనం అయితే షేప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం తీసుకోవాలంటే ఒక 2 ఇంచులు ఇలా గ్యాప్ ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత మనం అనేది మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా అయితే స్కేల్ పెట్టుకొని ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత కరువు స్కేల్ ఉండిద్ది కదా, కరువు స్కేల్తో ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏమో లావుగా ఉంది కాబట్టి హ్యాండ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి డౌన్ అనేది రావాలి.
ఇక్కడ మధ్యలో ఒక గుర్తు అనమాట. అంటే ఈ గుర్తు అనేది భుజం మీదకి రావాలి. అంటే మనం ఇంత ముక్క అయితే తగ్గించామన్నమాట. ఎందుకంటే ఇంత ముక్క మనం ముక్క కట్టుకున్న తర్వాత ఇది కుట్టే విధానం కూడా చూపిస్తానండి. ఇంత ముక్క కట్టుకున్న తర్వాత మనం యాస్టీజ్గా ఎలా వేసుకొని దీని మందం మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు పని శ్రమ అనేది తగ్గుతుంది, మీకు లేట్ పని అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు లావుగా ఉన్న వాళ్ళకి ఒకటి బాగా అర్థం చేసుకోండి, కోపుగా అయితే రాదు, కొంచెం లైట్గా ఉండి లేనట్టు వస్తుంది అన్నమాట. ఇది హ్యాండ్ కటింగ్ అండి, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఇందులో కూడా అర్థం కాకపోతే ఇంకా వేరే విధంగా కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్ చేసుకోండి. ప్లస్ లో షేప్ కూడా ఇప్పుడు తీయకూడదండి, మీకు లో షేప్ నేను తర్వాత అయినా చెప్తాను. లో షేప్ ఎందుకంటే ఈ ముక్క వేస్తేనే మనం లో షేప్ అనేది తీయచ్చు, తీస్తేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీకు లో షేప్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మడత వేసుకోవాలి. లేదు అనుకుంటే ఇక్కడికి మడత వచ్చింది కదా, ఈ మడత దగ్గర మనం ఏమో లా ఉంటుంది కాబట్టి ఒక అరించ సరిపోయిద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మళ్ళీ ఒక అంగుళం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళం గుర్తుపెట్టుకొని దీన్ని మధ్యలోకి టాకాలాగా ఇలా మడతేసి ఇక్కడ ఒక మార్కింగ్ గీసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ మార్కింగ్ గీసుకొని ఇప్పుడు మార్కింగ్ గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్లోకి కలుపుకుంటే మీకు లో షేప్ అనేది బాగా చక్కగా వస్తుంది, సరిపోయిద్ది అనమాట. ఇదండి, ఇప్పుడైతే నేనైతే కట్ చేయను అనమాట. నేను ఇక్కడ మొక్క యాడ్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకుంటున్నా, మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. నా వీడియోని అయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ మీ మై వీడియో.